మార్కెట్ యార్డ్లో జరుగుతోంది. 15,09,000 మంది ఓటర్లు ఉన్నారు వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో. 10,35,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 69% మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో విశేషం ఏంటంటే పురుషులు మహిళలు సమానంగా కొద్దిగా 0.05% తేడాతో పురుషులు మహిళలు సమానంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. గతం కంటే ఈసారి దాదాపు 7% ఎక్కువగా పోలింగ్ నమోదైంది వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో. మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్గన్పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈసారి రాజకీయ పార్టీలు తలబడ్డాయి. కీలకమైన నియోజకవర్గాలైన వరంగల్ ఈస్ట్కి మంత్రి హరీష్ రావు, అలాగే వరంగల్ వెస్ట్కి పశ్చిమకు ఇంకొక మంత్రి కల్వకుంట్ల తారక రామారావులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఇక స్టేషన్ కాన్పూర్తో పాటు ఓవరాల్గా వరంగల్ లోక్సభ నియోజకవర్గం మొత్తాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ గతంలో తాను అభ్యర్థిగా ఎంపీగా గెలుపొందిన నియోజకవర్గం కావడంతో ఈసారి ఎలాగైనా గెలిపించి తీరాలనే ఉద్దేశంతో మంత్రి కడియం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి ఈ మొత్తం గెలుపు బాధ్యతను మీద వేసుకుని ఆయన తిరిగారు. ఇక పాలకుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తన నియోజకవర్గంలో బీజేపీ టీడీపీ అభ్యర్థికి ఆధిక్యత తీసుకురావడం కోసం ఆయన శతవిధాలా పోరాడారు. రకరకాల సర్వేలు కూడా చూసాం. మొత్తంగా చూస్తే ముందుగా జీవన్ రెడ్డి గారు, మీ పార్టీకి ఉన్న ధీమా ఏంటి? ఎందుకంటే గెలుపు ఓటములు ఉండడం ఒక ఎత్తు, మీరు గెలుపు ఓటముల గురించి మాట్లాడలే ఈ ఎన్నికల్లో. మీరు మాట్లాడింది మెజారిటీ మీద. మెజారిటీ 3,92,000 సుమారుగా 4 లక్షలు గత ఎన్నికల్లో వచ్చింది. ఈసారి అందుకు తగ్గకుండా వస్తుందంటూ మీరు ప్రచారం చేశారు. ఇది ప్రభుత్వ పనితీరుకి రెఫరెండం అన్నారు. మెజారిటీ రెఫరెండం అనుకున్నారా, గెలుపోవటం రెఫరెండం అనుకున్నారా? రెండు తీసుకుంటాం. గెలుపు తీసుకుంటాం, మెజారిటీ కూడా మెజారిటీ వస్తుంది. 100% మెజారిటీ కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలిసి ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, ఇప్పటికే 10,000 ఆధిక్యంతో ఉందట. ప్రతి ఈవీఎంలో 70% ఓటర్లు మా వైపు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన సమాచారం ఎవరో మెసేజ్ పంపించినారు, అంటే ఇక్కడ ఉన్నా అని చెప్పి మెసేజ్ పంపించారు. అంటే మేమేమంటామంటే ఒక్కటే నేను చెప్తా ఉన్నా, మేమేమంటున్నామంటే మేము ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇవాళ మేము 18 నెలల్లో గత ప్రభుత్వాలు గత పాలకులు చేయలేనివి దాదాపుగా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు, చెప్పలేని అంశాలతో పాటు దాదాపు 138 పథకాలు మేము తీసుకొచ్చినాం. మేము ఒక్కటే నమ్ముకున్నాం సార్ వెంకటకృష్ణ గారు. ఒకవైపు 2 కళ్ళ సిద్ధాంతం అనుకున్నాం, ఎన్నికల్లో కూడా చెప్పినాం. ఒకటి ప్రజా సంక్షేమం, 2 అభివృద్ధి, దాన్ని నమ్ముకున్నాం. రెండోది 2 నీళ్ళ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం. ఒకవైపు సాగునీరు ఇస్తా ఉన్నాం, రెండోది తాగునీరు ఇస్తాం. 100% చూపు ఒకటి. ఆ ఒక్క చూపుతోనే ప్రజలు మా వైపు విజయాన్ని ఇస్తారు, మా వైపు మెజార్టీని ఇస్తారు. మెజార్టీ తగ్గకుండా 2 కళ్ళ సిద్ధాంతం అంటే మీరంతా ఎగతాళి ఆ 2 కళ్ళ సిద్ధాంతం వేరు. అందుకోసం చెప్తా ఉన్నా, ఒక కన్ను ప్రజా సంక్షేమం అయితే మరొక కన్ను అభివృద్ధి. ఒకటి సాగునీరు అయితే 2 తాగునీరు. గా అంశాలతో పోతున్నాం. మేము చిట్యాల మండలంలో నేను ఇన్ఛార్జిగా ఉంటుంది. చిట్యాల మండలం అంతా 31 గ్రామ పంచాయతీలు తిరిగాం. ఎవరిని కదిపినా రిజల్ట్ రాకుండా తినబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్టు ఎవరిని కదిపినా కృష్ణసాగర్ గారు అంటే అయ్యా నాకు 1000 రూపాయల పింఛన్ వచ్చింది అయ్యా, ఇటు పక్క అంటే అయ్యా మా చెరువులో కొంత నిండినాయా, వరంగల్ జిల్లాలో అంతా మీ అంత కరువు లేదు, కొంత పూడిక తీయడం వల్ల. అటువైపు కదిలితే రేషన్ కడుపు నిండా పెడుతున్నాయా. పిల్లగాళ్ళని అడిగితే సార్ పుణ్యమా అని చెప్పి మీరు తినే సన్నబియ్యం మాకు ఇస్తుర్రయ్యా అని పిల్లగాళ్ళు. ఎక్కడైనా ఓటు వేయకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏరట్నయ్యా లేదండి. ఇప్పుడు 2 బెడ్రూమ్ల ఇల్లు కూడా నిన్న మొన్నే చాలేదు కదా వెంకటకృష్ణ గారు. ఆరంభం కాగానే అంతమైపోతుందా అండి? నిన్ననే దసరాకి చేసినాం, ఇంకా 4 దసరాలు ఉన్నాయి మాకు. ప్రజలు మాకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఇదిగాక ఇంకో 10 సంవత్సరాలు ఇవ్వబోతున్నారు. దసరాకి చొప్పున దాదాపుగా ప్రతి గ్రామంలో ఇల్లు లేని అక్క చెల్లెలు అందరు కూడా ఇస్తాం. ఆ గాంశాలను నమ్ముకున్నాం తప్ప మీ ప్రతిపక్షాలు లేనిపోని నిజంగానే విమర్శలు చేస్తా ఉన్నారు. వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం, మీరు వాళ్ళ కృష్ణసాగర్ గారు చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తారు, ప్రజా వ్యతిరేకత ఉంది అంటారు. మా రవి గారు చెప్పమంటే బాగా చెప్తారు. ఒకవేళ నిజంగా వరంగల్ జిల్లాలో మీ జిల్లా సొంత జిల్లా వరంగల్ జిల్లాలో ప్రజా వ్యతిరేకత ఉంటే వీళ్ళకి అభ్యర్థులు కరువవుతారండి. వరంగల్ జిల్లాలో అభ్యర్థులే దిక్కులేరండి. వీరు ఒక్కరు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసారు. ఈ ఎన్నికలు వేరు, ఆ ఎన్నికలు వేరు. గతంలో ఇతర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల్లో పోటీ చేసింది వేరు. ఇక్కడ మల్లు రవి గారు వారు హైదరాబాద్ నుంచి వరంగల్కి ఇంపోర్ట్ చేశారు సార్. మీ వరంగల్ జిల్లాలో ఒకవేళ ప్రజా వ్యతిరేకత ఉంటే మరి ఇలా అక్కడ విపరీతమైన అభ్యర్థులు పోటీలో ఉండాలి కదా. ఈ అమెరికా నుంచి హైదరాబాద్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన కర్మ ఎందుకు? మరి నిన్నగాక మొన్న బీఆర్ లో 1,20,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తే వీళ్ళకి ఏం చెప్పారు? చుక్కలు చూపించలేదా ప్రజలు? అదే విధంగా మొన్న ఢిల్లీలో చుక్కలు చూపించలేరా? డిపాజిట్ గల్లంతే ప్రమాదం ఉంది. మీరు మెజార్టీ గురించి మాట్లాడే 2 పార్టీలకు కూడా డిపాజిట్ గల్లంతే ప్రమాదం ఉంది. ఇప్పుడు చెప్పలేము.
పెరిగిన 56% నుంచి 69% డిపాజిట్ గల్లంతో అవ్వచ్చు, లేకపోతే గెలవచ్చు కూడా చెప్పలేం. రాజకీయాలు ఎలా ఉంటుందో ఎవరైనా గెలవచ్చు. ఇది దీన్ని అయితే ఖండిస్తా. గెలుచుడనే మర్చిపోయి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. మీరే గెలవచ్చు. కాంగ్రెస్ టీడీపీలో గెలుపు అనేది మర్చిపోయి వాళ్ళ అభ్యర్థులే స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు, వారి నాయకులే స్వయంగా చెప్తా ఉన్నారు మేము ఓటమి ఖాయమైంది కానీ మీ మెజారిటీ తగ్గుతాయని. ఇప్పుడు కొత్త రవి గారు, ఓట్ల లెక్కింపు మొదలైంది, మొదటి రౌండ్ పూర్తయింది. దాదాపుగా నంబర్ సరిగ్గా రాకపోయినా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు కనబడుతుంది మనకి. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాగో మళ్ళీ విశ్లేషణలు ఉంటాయి, కానీ వీళ్ళు ముందుగా చెప్పుకున్న దాని ప్రకారం ఏ అంశాలు వరంగల్ లోక్సభ ఉప ఎన్నికని ప్రభావితం చేసి ఉండవచ్చు? ఎక్కడైనా ఈ ఎన్నిక అనవసరంగా వచ్చింది అనే భావన ఎక్కడైనా కనిపించిందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దాన్నే ప్రచారం ఎక్కువ చేసింది. రవి గారు, తెలకపల్లి రవి గారు. ఇప్పుడు అదే అలవాటు చేశారు ఒక విధంగా ప్రజలకు. ఈ తెలంగాణ ఉద్యమ క్రమంలో 1-2 సార్లు రాజీనామాలు ఎన్నికలు అది ఒక పరిపాటిగా మారింది. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన రాజీనామాలు చేశారు, ఒకసారి జరిగింది అనుకోండి అక్కడ. అందువల్ల ఉప ఎన్నికలను నిజానికి తీసుకోవాల్సినంత సీరియస్గా ఆ సమస్య రాలేదు. ఒక గొప్ప మెజార్టీతో ఒక వ్యక్తిని పార్లమెంట్కి పంపిస్తే ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక రావడం ఎందుకనేది అది ఒక సైద్ధాంతిక చర్చ తప్ప దానికి ఆచరణాత్మకమైన ప్రాధాన్యత ఏం లేకుండా పోయింది. ఇక రెండో విషయము, ప్రభుత్వం మీద ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయనుకోండి, సాధారణంగా ఉద్యోగులు వేస్తారు. 48 మందిలో 484 మంది ఎందుకు వేయలేదు, వేసి 9 కాంగ్రెస్కు వేశారు. అంటే ఒక విధంగా ఉద్యోగ వర్గాల్లో మనం తరచూ అనుకుంటున్నట్టుగా ఉద్యోగ కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానం మీద కొంత వాళ్ళలో ముందేనే ఒకటి అనిపిస్తుంది మనకు. ఇంకా మెజారిటీ అంటారా ఇప్పుడు మీరు అన్నారే వరంగల్ వరకు ప్రతిపక్షాలు గెలుస్తాయనే భావన లేదు దాదాపుగా ఆ సర్వేలన్నీ చెప్పాయి ముందు నుంచి. ఎందుకంటే ఇంకా టీఆర్ఎస్ వారు అన్నట్టుగా ఒక దసరా అయింది, ఇంకా 2-3 దసరాలు టీఆర్ఎస్కు ఉన్నాయి. అందులో ఇంకేమి ఈ ప్రతిపక్షాలని కలిసి ఓట్లు చీలకుండా ఉంటే అదే ఆ పరిస్థితి ఎట్లా కాంగ్రెస్ బీజేపీ వామపక్షాలు కలిసే పరిస్థితి కూడా రాజకీయంగా లేదు. కాబట్టి ఇప్పుడున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంలో ఎలాంటి సందేహమేం లేదు. అది పెద్ద అసాధారణమైన, ఇప్పుడు టీఆర్ఎస్ విజయం సాధిస్తే కూడా అదేదో అసాధారణ రాజకీయ విజయంగా వచ్చి కలిసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మిత్రులు ముందు నుంచి అంత అస్తవ్యస్తంగా నడిచింది కాంగ్రెస్ పరిస్థితి మనం చూసాము. టీడీపీ బీజేపీ దగ్గరికి వస్తే వాళ్ళు ఏమో ఎవరు పోటీ చేయాలన్నది ఇదొకటి నడిచిన తర్వాత కూడా అభ్యర్థులు. రెండోది తెలంగాణలో బీజేపీ వ్యూహం మీద కొంత అంతర్గతమైన మదనం కూడా ఆ పార్టీలో ఉంది. మనం అనుసరిస్తుంది సరైందా కాదా, లేకపోతే వ్యతిరేకంగా పోవాలా అనుకూలంగా పోవాలా అని. బహుశా ఇప్పటి నుంచి నిన్నటి నుంచి కేసీఆర్ కవిత వీళ్ళందరూ విమర్శలు చూస్తుంటే ఇప్పుడు జీవన్ రెడ్డి మాట్లాడింది చూసినా టీఆర్ఎస్ బీజేపీ పట్ల ఒక తీవ్రమైన వైఖరి తీసుకునే అవకాశం ఉంది. కానీ వరంగల్ ఎన్నికల్లో అదేం పెద్ద ప్రభావం చూపించేటటువంటి ఇది ఉండకపోవచ్చు. వామపక్షాలు ఒక ఉమ్మడి అభ్యర్థిని పెట్టి మీరు ఇందాక అన్నారు కదా, వినోద్ కుమారే అన్నట్టున్నాడు నేను ప్రజల మధ్యలోనే ఉంటాను అని చెప్పి. అసలు నవ తెలంగాణ పత్రికలు వేసిన సర్వేలో నిన్ననే టీఆర్ఎస్ మా దీని ప్రకారం గెలుస్తుందని వాళ్ళు ప్రకటించారు. అందువల్ల టీఆర్ఎస్ విజయం అనే దాంట్లో పెద్ద సమస్య లేదు. మీరు అన్నట్టు 3-4 లక్షల మెజార్టీ 2 లక్షలకు తగ్గుతుందా, ఇంకోటి అవుతుందని ఇప్పుడు వేస్తున్న ఆధిక్యతలు మొదటి రౌండ్ రెండో అది కూడా ఉన్నట్టుగా లేదు. పోయినసారి టీఆర్ఎస్కు 53%, వీళ్లకు కాంగ్రెస్ వాళ్లకు 27%, బీజేపీ అభ్యర్థికి 17% ఇంచుమించుగా అటు ఇటుగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అవి నిలబెట్టుకుంటాయి ఈ ప్రధానమైన పార్టీలు పెంచుకుంటాయనేది మనం చూడాలి. మల్లురవి గారు, మీ అంచనాలు ఎలా ఉన్నాయి? మీరు అన్న రైతుల సమస్యలు అవన్నీ కూడా చాలా సందేహం. ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల కంటే ముందు కానీ ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదనే విషయం టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ లేక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయినప్పుడు ప్రజలు నిలబెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అదంతా ఓట్ల రూపంలో మారదా అనేటటువంటి విషయాన్ని మేము కూడా అంతర్గతంగా చర్చ చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నామంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. దీన్ని ఓడించినా గెలిపించినా మళ్ళీ ఇక్కడికి వచ్చేటటువంటి డబ్బులు ఈ ప్రభుత్వం నుంచే రావాలి, మన ప్రాంతానికి నష్టం జరుగుతుందనేటటువంటి ఆలోచన. అది తాగునీరు కానీ సాగునీరు కానీ లేకపోతే వీరు చెప్పినటువంటి పెన్షన్లు కానీ ఇవన్నీ మేము చెప్పే చాలా లిస్ట్ ఉంది. అవి వాటి మీద మళ్ళీ ఎందుకు నష్టం జరిగిద్దనే విధంగా ఓటేసి ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు మనం అక్కడ చూసినప్పుడు ఎంప్లాయీస్కి సంబంధించిన అన్ని ఓట్లలో ఒక 4 మాత్రమే ఓట్లు ఉపయోగించుకున్నారు. ఆ 4 కూడా కాంగ్రెస్కే ఓట్లు వేశారంటే ఎంత వ్యతిరేకత ఉంది.
అంటే ప్రభుత్వం వ్యతిరేకత మీద- బాగా ఇంకోటి కూడా ఆలోచించవచ్చు. వ్యతిరేకత విపరీతంగా ఉన్నప్పుడు జనం వెల్లువెత్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. 484 మంది కూడా ఓటు వేయాలి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా. నేను చెప్పేది ఏంటంటే కదా సార్, అది కూడా వాస్తవమే. అది కరెక్ట్. వ్యతిరేకత వల్ల ఇవాళ మనం వేసినా కానీ కింద స్థాయిలో ఇంకా అది పర్కులేట్ కాలేదనే ఉద్దేశంతో వేయకుండా వాళ్ళని డిసెంట్ని చూపించినట్టుగా చేయాలి. ఏదైనా అట్లా చూస్తే ఓటింగ్ 10% తగ్గింది అవును. పోలిస్తే. టీఆర్ఎస్ బాగా ఓటింగ్ అంటారు 10% తగ్గింది. ఓట్లు వేసినట్టయినా కనపడాలి కదా, వేసిన ఓట్లే కదా లెక్క పెట్టేది. ఇవాళ వచ్చిన ఓట్లు కూడా కింద వాళ్ళకి మెజారిటీ వస్తే వాళ్ళకి వచ్చినాయి అంటాం, మాకు వస్తే మాకు వచ్చినాయి అంటారు. ఇక్కడ విద్యావంతులుగా ఉన్నటువంటి వాళ్ళు అంతా ఎంప్లాయీ చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. 4 కోట్లకు మరీ ఎక్కువ విశ్లేషణ చేస్తున్నారు. జనం వేయని వాళ్ళు ఎక్కువ కదా. వేయని వాళ్ళు రైట్ ఎక్కువ. రైట్ రైట్. ఇప్పుడు రవి గారికి ఎట్లుంటదంటే ఎవరు ఏ రకమైన కామెంట్ చేసినా దాని మీద ఏదో లేండి సార్. అది ఎట్లా మరీ కాస్త ఓడిపోతున్నప్పుడు నా అంటే ఆశ్చర్యం. అక్కడ ఉద్యోగ అది కాదు. వర్గాలు ప్రభుత్వానికి ఓడిపోయినప్పుడు వ్యతిరేకంగా అది కాదు. ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే నేను ప్రభుత్వానికి చెప్పేది వ్యతిరేకంగా వేయడానికి ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ వేయదలుచుకుంటాడు గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్, ఆయనకు వేసి ఉండాలి. అది కరెక్టే. ఒకవేళ నేనే- ఎగబడి వేయాలి ఆయన కోట్లు. మరి వేయలేదనేదే కార్మిక చెప్తున్నాను వర్గాలు. నేను. ఎందుకు వేయలేదు. వేయలేదు మరి వేయలేదంటే నేను అందుకు- నేను కూడా అనేది వేసిన వాళ్ళు ఇక్కడ వేశారని They are not చెప్పాను. interested to vote. దాని వల్ల ఒక ఇండికేషన్ వస్తుంది అని చెప్పడానికి చెప్పాను. అంతకంటే మేము గెలుస్తాం ఆయన వేచాడు దాని వల్లనే పోతున్నాయి అని చెప్పడం లేదు. అక్కడ జరిగింది చూపిస్తున్నాను, మీరు చూపించిందే చెప్తున్నాను. వేరే దగ్గర ఎన్నికల్లో వస్తే అవి రీపోలరైజేషన్ జరగలేదు. ఎందుకు జరగలేదో చెప్తున్నాను. ఎందుకు రీపోలరైజేషన్ జరగలేదంటే వీరు చెప్పినట్టు ఇంకా 3-4 దసరాలు ఉన్నాయి. ఆ దసరాల వరకు ఈ పనులు ప్రభుత్వం- చేయడానికి సార్ ప్రారంభం అరే ఒక దసరాకు పని ప్రారంభమైంది. 4వ దసరా వరకు పనులన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి 4వ దసరాలు ఉన్నాయంటే 4వ ఆ విధంగా తీసుకుంటే 20 దసరాలు ఉన్నాయి. 20 దసరాలు మీరు ప్రతిపక్షంలో ఉండాల్సిందే. 4వ దసరా వచ్చిన 20 తర్వాత దసరా. 20 దసరాలు. ఏదో 4వ దసరా వచ్చిన తర్వాత దసరం చుట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు తెలిసిపోద్ది ఇది ఒక దసరా అయిపోయింది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఈ పిల్ల రాష్ట్రంలో దసరానే. పక్క రాష్ట్రంలో ఇది పిల్ల దసరానే, ఒక పెద్ద 20 దసరా సంవత్సరాలు లేదు. రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. మా బరే. మల్లు రవణ వాళ్ళ అది సీనియర్ కాదు. నాయకులు వారంటే అపారమైన అది గౌరవం ఉంది. కాదన్నా. కానీ అధికారంలో- కాంగ్రెస్ ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ రిటైర్మెంట్ ఇస్తే అరే, వారి పరిస్థితి ఎవరికి ఇచ్చారయ్యా? వారు రేపో అరే, మాపో మాతోనే అది ఉండేవాళ్ళు. కాదు. దళిత నాయకుడు మాకు అరే, కావాలి ఇది ఉండాల్సిన వాళ్ళే మా ఆయన వాళ్ళు. ఎవరు వాళ్ళు మీద బహిరంగ ఆహ్వానం. ఏదైనా మాట్లాడేది. అది కాదు. ఓపెన్ ఆఫర్. కాంగ్రెస్ పార్టీలో మేము అధికారంలో ఉంటాం, లేకపోయినా ప్రజల్లో ఉంటాం, ప్రజల తరపున ఉంటాం. అధికారం అంటే ఎమ్మెల్యే, అధికారం అంటే ఎంపీ అనేటటువంటి కార్యక్రమం కాకుండా మేము చేయగలిగింది మా పార్టీ ద్వారా మేము చేస్తూ ఉంటాం. ఇక్కడ అభ్యర్థుల విషయం ఇనీషియల్ గానే కాంగ్రెస్ పార్టీ ఏమో సరే దురదృష్టవశాత్తు వారి ఇంట్లో ఒక ఘటన జరగడం, వారి అభ్యర్థి ఇంట్లో చాలా పాశవికమైన ఘటన అది. దాంతో వారి అభ్యర్థి జైలుకి వెళ్ళిపోవడం, ఇంకొక అభ్యర్థిని అప్పటికప్పుడు తీసుకొచ్చి పెట్టారు మాజీ మంత్రి, కేంద్ర మంత్రి. మీరేమో నియోజకవర్గంలో కాకుండా మొత్తం ప్రపంచం అంతా భూతద్దం పెట్టి వెతికి ఒక అభ్యర్థిని పెట్టుకొచ్చారు. అఫ్కోర్స్ హీస్ ప్రొఫైల్ ఈజ్ గుడ్, ఆయన చాలా మంచివాడు, మంచి అభ్యర్థి, మంచి మనిషి అనే ఒక ఇది వచ్చింది. కానీ అభ్యర్థి లేక చాలా కాలం ఎత్తుకోవాల్సిన పరిస్థితిలో మీరున్నారు. అయినా సవాల్ చేస్తున్నారు, ఇంకా మాదే గెలుపని, లేకపోతే ఎలక్షన్లో కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. ఏంటి మీకు కలిసి వచ్చిన అంశాలు ఏమున్నాయి అనుకుంటున్నారు మీరు గెలవడానికి? అంటే ఇప్పుడు సోదరుడు జీవన్ రెడ్డి మాట్లాడిన దానికి కొంచెం రెస్పాండ్ కూడా చేయాలి కాబట్టి సరే, ఎన్నికల విషయానికి వస్తే ఇది ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి జరిగిన బైపోల్ మాత్రం కాబట్టి ఇక్కడ ఏది రెఫరెండం వాళ్ళు మీదేసుకొని ఇది రెఫరెండం అన్నా కూడా అది వాళ్ళు గెలుస్తారని వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి రెఫరెండం గెలవనప్పుడు అది రెఫరెండం కాదంటారు. అది ఉన్నదే అది పాలిటిక్స్లో. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే చాలా ఇప్పుడు దీనిలో వచ్చే ఫలితాన్ని బట్టి అదేమీ రెఫరెండం కాదు గవర్నమెంట్కి, లేకపోతే ఇతర పార్టీలకి పెద్ద వైఫల్యం కూడా కాదు. ఎందుకంటే ఎలక్ట్రల్ డిఫీట్ కావచ్చు, కానీ పార్టీ పరంగా ఎందుకంటే 1.5 year అయింది కదా. ఇతర పార్టీలకి వైఫల్యం కాదు అంటారు. నిన్నటి దాకానేమో ఇది ప్రభుత్వం మీద చెప్తానండి, నేను చెప్తాను. ఇతర పార్టీల వైఫల్యం మాది మనం చెప్తున్నాం, మేము అనుకునే అరే మా భావం మేము చెప్తున్నాం. కృష్ణసాగర్ అక్కడ చూస్తున్నారు. మీరు మొదటి ఓటింగ్ రౌండ్లో రకంగా ట్విస్ట్ చేస్తున్నారు. 12,000 మెజార్టీ అదే, అనేది అందుకే ఆ భయంతో అంటున్నాను. మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా భావం ఓటమి ఖాయం అయిపోయిందని నిర్ణయించుకున్నారు కృష్ణసాగర్. ఓటమి ఖాయమని ఇప్పుడు కూడా ఇప్పుడే తెలుసు. జీవన్ రెడ్డి మంచి చూడకముందే తెలుసు జీవన్ రెడ్డి మాకు. మంచి కట్టుకథలు చెప్పిండు. దాని గురించి నేను మాట్లాడి కొంచెం చాలా మంచి ఎంటర్టైనింగ్ ఉండే. ఇప్పుడు ఆయన కళ్ళ ఎనాలజీ తీసుకొని వచ్చిండు, 2 కళ్ళు 4 కళ్ళు కళ్ళ ఎనాలజీ తీసుకొచ్చిండు. మేము అనుకునేది ఏంటంటే ఇది గుడ్డి ప్రభుత్వం. అంటే కళ్ళు 2 ఉన్నాయి కదా, 2 కూడా పనిచేస్తలేవు. అది గుడ్డి ప్రభుత్వం, గుండె లేని ప్రభుత్వం. కానీ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, ఇంతకుముందు ఎలక్షన్లు తీసుకున్నా, మీరు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లు తీసుకున్నా కూడా మేము టీడీపీతో కలిసి కాంగ్రెస్కి నావ లేని, చుక్కాని లేని నావ, పైలట్ లేని ప్లేను, డ్రైవర్ లేని బస్సు తిరగ వాళ్ళు మేమిద్దరం అట్లా ఉండే పరిస్థితిలో
అంటే వేరే రాంగ్ వర్డ్ అనుకోకండి, దిక్కులేని అంటే డైరెక్షన్ లెస్, ఓకే. ఆప్షన్ లెస్. అంటే దిక్కులేని అంటే మళ్ళీ వేరేది అనుకున్నారు. దిక్కులేని ఓటు పడి ఆ రోజు గెలిచారు. అంటే ఇటే రాకపోయింది, అటే రాకపోయింది. ఇక ఎవరు ఉన్నారంటే ఒకరే ఉన్నారు, ట్రయాంగులర్ ఫైట్లో వాళ్ళకి పడ్డది, ఓటు గెలిచారు. ఈ రోజు కూడా పరిస్థితి ఇంకా కంటిన్యూ అయింది. ఆ దిక్కులేని ఓటు అనేది కంటిన్యూ అవుతున్నది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కూడా ఫుల్ ఫ్లోర్స్ గా అక్కడ పోయి క్యాంపెయిన్ చేసింది. నాకు వచ్చిన భాషలు నేను వచ్చి భాష వచ్చి కాబట్టి అలా మాట్లాడుతున్నాడు ఆయన. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ క్యాంపెయిన్ కూడా అట్లే నడిచింది. మేము కూడా పెద్ద డిఫరెంట్ ఏం కాదు. మేము కూడా మా పరిస్థితి కూడా ఏమైంది అక్కడ ఇంకా అక్కడ ఇంకా రాలే రిజల్ట్. కాబట్టి నేనేమి ఇప్పుడు ఐఎమ్ నాట్ ప్రిడిక్టింగ్ ఫెయిలియర్. కానీ ఇక్కడ అరే ఒక నిమిషం నేనేమంటున్నా అంటే అక్కడ కూడా జరిగేది ఏమైందంటే వ్యవస్థ. ఇప్పుడు వాళ్ళకి యంత్రాంగం ఉంది, మంత్రాంగం ఉన్నది, పైసలు ఉన్నాయి, ప్యాకెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మొత్తం మంత్రివర్గాన్ని మొత్తం కేబినెట్ సమావేశాలు కూడా కేసీఆర్ అక్కడ పెట్టుకొస్తుండే వరంగల్. అంత పెద్ద ఎత్తున వాళ్ళు యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని, ప్యాకెట్లని, పాలని, నీళ్ళని అన్నింటినీ సప్లై చేయగలిగారు. ఇక్కడ మేము పేదల పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ మేమేం చేసే పరిస్థితులు లేవు అక్కడ వ్యవస్థలో. అయితే ఇప్పుడు ఇంపోర్ట్స్ గురించి మాట్లాడాము. ఇంపోర్ట్స్ అంటే ఎవరు అక్క అన్న ఇద్దరు ఇంపోర్ట్సే. వచ్చిందైతే అమెరికాకి అరే ఒక్క నిమిషం ఇవ్వండే. ఎట్లా అరే నన్ను మీరు మాట్లాడేటప్పుడు విన్నాగా అరే నన్ను మాట్లాడే అరే ఒక్క నిమిషమే. మామూలుగా ఓడిపోయేటప్పుడు అంత దాడి చేయాలా? ఇప్పుడు ఓడిపోయేటప్పుడు మీరు గెలిచినప్పుడు దాడి అవసరం లేదు కదా. ఇప్పుడు చెప్తే అప్పుడు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ గెలుపు బలహీనతలో జరుగుతూ ఉన్నది. అందుకనే ఆయనకి తెలుసు, అందుకనే ఆయన అంత ఆవేశపడతా ఉన్నాడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇంపోర్ట్స్ గురించి మాట్లాడితే సరే, మీ అన్న అక్క గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మిగతా మంత్రులందరూ కూడా ఇంపోర్ట్సేనా? మిగతా అన్ని పార్టీలకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోబడుతుంది. అన్ని ఇంపోర్ట్సే మొత్తం. అసలు టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఇంపోర్టెడ్ పార్టీ ఈరోజు. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా నేల విడిచి సాము చేస్తూ ఉన్నారు. టీడీపీ కాంగ్రెస్ కలిస్తే టీఆర్ఎస్ అయింది ఈరోజు. వాళ్ళ పార్టీలకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకున్న నాయకులే ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైంది ఇక్కడ తెలంగాణ వరంగల్లో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ మొదటి రౌండ్ పూర్తయింది. రెండో రౌండ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్లో ఉంది. టీఆర్ఎస్ కొంచెం భారీ ఆధిక్యతను వెళ్తుంది. మొదటి రౌండ్లోనే దాదాపు 20,000 లీడ్ అనేది మామూలు విషయం కాదు. సో మీ ఒపీనియన్ చెప్పండి ఈ ఎన్నిక మీద రామకృష్ణ గారు. సార్, ఒక 15-20 సంవత్సరాల నుంచి ఉప ఎన్నికని చాలా ప్రెస్టేజ్గా తీసుకోవటం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. అంటే అది ప్రజాభిప్రాయానికి వదిలేస్తే నిజంగా ప్రభుత్వ పనితీరును మెరుగుపరుచుకోవటం కోసం అవకాశం ఉంటుంది. కానీ ప్రజాభిప్రాయానికే కాకుండా ప్రజల యొక్క ఆ ఎన్నికని గెలిపే దానికోసమే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు. దీనికి ఏమీ మనం ఇదేం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం ఒకటైతే చూడొచ్చు, ఇందాక నేను చెప్పినట్టుగా ఇందాక సమయం అయిపోతుందని ముందు మాట్లాడా, 4 ఓట్లు వచ్చినాయి అంటే 482 మందికి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారంటే వారికి కలిగినటువంటి భావన, నిర్లిప్తత. సరే, ఇందాక మీరు అన్నట్టుగా నమ్మకం లేకపోతే ఇది ఇంకొక పార్టీకి వేయొచ్చుగా అంటే వేయటం వల్ల ఉపయోగం లేదనేటువంటి భావన ఉండొచ్చు వాళ్ళకి. ఇప్పుడు ఈ 400 ఓట్లు వేసి మనం గెలిపించగలమా? లేదు, ఇప్పటికిప్పుడు ఈ ఉప ఎన్నిక వల్ల ప్రత్యేకంగా వచ్చే గెలుపు ఓటములు దేన్నైనా ప్రభావితం చేయగలుగుతాయి అనేటువంటి అంశం. కానీ ఒక నిర్లిప్తత ఏర్పడింది అనేది మాత్రం వాస్తవం. అది ప్రభుత్వ ఉద్యోగుల్లోనే ఏర్పడినటువంటి నిర్లిప్తత. అది ప్రభుత్వ వ్యతిరేకత వల్ల, ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవటం వల్ల ఏర్పడిందా, మొత్తం రాజకీయ వ్యవస్థ మీదే వచ్చినటువంటి నిర్లిప్తత అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, ఖచ్చితంగా చాలా అవకాశాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు మంత్రులతో సహా అక్కడ కూర్చుని అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ ఎన్నికను గెలవబోతా ఉన్నారు అని అంటే అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ
ఇక్కడ టిఆర్ఎస్ గ్రహించాల్సినటువంటి విషయం విషయం ఏంటంటే కాదని ఎలా ఈ అంటారు? రోజు ఇప్పుడు గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఒకవేళ టిఆర్ఎస్ కనుక ఒక్క నిమిషం ఒకవేళ కనుక మీరు అంటున్నారు గొప్ప విషయం ఏం కాదని, ఒకవేళ ఈ మొదటి రౌండ్ రెండో రౌండ్ లో టిఆర్ఎస్ కనుక వెనకబడి ఉంటే ఈ మాటలు వేరుగా ఉండేవి. నేను ఒక్క మాట ఒక్క మాట సార్ ఒక్క తీసుకుంటాను. ఈ మాటలు వేరుగా ఉండే, ఖచ్చితంగా వేరుగా ఉండే. రామకృష్ణ గారు గొప్ప కాదు చెప్పండి. ఎందుకంటే ఒక్క నిమిషం జీవనన్న నేను మాట్లాడే మీరు చెప్పండి. ఇంకోటి ఏంటంటే మీరు ఇంత ముందు ఉన్న మెజారిటీని మించి సాధిస్తారా ఈ లోపు సాధిస్తారా అనేది సరే ఎన్నిక యంత్రం తెలుస్తుంది. కానీ టీఆర్ఎస్ వారు గ్రహించాల్సిన అంశం ఏంటంటే వారు బలపట్టలేదు, బలహీనపడుతున్నారు అనే దానికి ప్రాథమికంగా ఏంటంటే మీరు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల్ని 16 నెలల కాలంలో చాలామందిని పార్టీలోకి తీసుకున్నారు. మీరు ఆ జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, చాలామంది ముఖ్య నాయకులని మిగిలినటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని తీసుకున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశంతో పాటు అప్పుడు వైఎస్ఆర్ కానివ్వండి, లేదంటే ఇతర పార్టీలు, వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత మీకు వచ్చే మెజారిటీ ఎంతో చెప్పి అప్పుడు మా జీవనన్న కరెక్ట్గా తన యొక్క సెల్ఫ్ దీని మీద ఆయన చెప్పమానండి. నేను మేము నిజమైన విజయమే, ఘన విజయమే, గతంలో కంటే ఇది మేము సాధించామనే మాట ఆయన నిజంగా నిజాయితీగా ఆ మాట చెప్పమానండి, నేను నిజంగా అంగీకరిస్తాను. రామకృష్ణ గారు ఇప్పుడు మీరు అన్నారు గొప్ప విషయం కాదు అని అన్నారు. అంటే నిన్నటిదాకా ఏమన్నారు సార్? మొన్నటిదాకా ఏమన్నారు మీరు? మెజార్టీ 1,00,000 లోపే ఉంటుంది అన్నారు. ఓడిపోతామని ఒప్పుకున్న అన్ని పార్టీలు, అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏం మాట్లాడాయండి? నిజంగానే ఇవాళ మొదటి రౌండ్లోనే 20,000 వచ్చింది కాబట్టి మీ వెంకటకృష్ణ గారు చెప్పినట్టు మీ స్వరం మారిపోయింది. మేము ఒకటే అంటున్నాం, ఇవాళ యావత్ ప్రపంచం వేచి చూస్తూ ఉంది. 18 నెలల్లో అమెరికాలో ఎన్ఆర్ఐస్ అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు, లండన్ లో ఇంపోర్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి మాట్లాడే మాట పదే పదే మరి పార్టీని ఓవర్ గా ప్రొటెక్ట్ చేసినంత మాత్రాన కేసీఆర్ గారు మేము ఒక్కటే సార్, మేమేం చేస్తామంటే ఈ 18 నెలల్లో మేము చేసిన పనులు, మా పథకాలను ప్రజలు నమ్మకపోతే వ్యతిరేకిస్తే అవంటే కనుక మీకు అసలు ఎంప్లాయీస్ ఎందుకు గెలుపు ఓటలో మేము రెఫరెండంగా భావిస్తాం. మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిందే ఉద్యోగులు, మిమ్మల్ని ఆ రాష్ట్ర పోరాటంలో కీలక బాధ్యత పోషించినటువంటి పాత్ర అది ఉద్యోగులది. ఆ ఉద్యోగులే మిమ్మల్ని ఎందుకు నమ్మకం, మీకు ఎందుకు ఆల్రెడీ గెలుపు ఖాయం అయిపోయింది. 3.5 లక్షల మెజార్టీ వస్తుంది. ఒక్క నిమిషం జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఈ రోజు గెలిచినా కూడా అది మీరు ఎలక్షన్ మేనేజ్మెంట్ లో గెలిచిన తప్పించి ప్రజల హృదయంలో గెలవలేదు. ఎందుకు చెప్తానే మీకు బుల్లెట్ దిగిందా లేదా? బుల్లెట్ దిగింది కానీ అదే అంటున్నా, మీరు బుల్లెటే దించగలిగినారు కానీ వాళ్ళ హృదయాల్ని వాళ్ళ గాయపరచగలుగుతున్నారు కానీ వాళ్ళ హృదయాల్ని సంతోషం పెడతలేరు. వినండి, ఎలక్షన్ మేనేజ్మెంట్ లో మాత్రమే ఇంపోర్టెడ్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు విజయం సాధించబోతా ఉన్నది. అది కూడా మెజారిటీ తగ్గుతుంది. ఎలక్షన్ మేనేజ్మెంట్ అది 100%. ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్ లో మరి ఓడిపోయినా ఎలక్షనీరింగ్ చేసి ఒక్క నిమిషం ఎలక్షనీరింగ్ వేరు, ఎలక్షన్ మేనేజ్మెంట్ వేరు. మేము ఓటమి పాలైతే ఆ ఓటమి మా ఎలక్షన్ మేనేజ్మెంట్ వైఫల్యం వల్ల తప్పించి ఎలక్షనీరింగ్ వైఫల్యం కాదు. ఎలక్షన్ మేనేజ్మెంట్ లో సిద్ధహస్తులు ఇంపోర్టెడ్ పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఒక కొత్త బెంచ్ మార్క్ ని సృష్టించింది. అంటే అక్కడ వ్యవస్థ కూడా మాకు కొంచెం సులభతరంగా లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కట్టడులు నడుస్తా తప్పకుండా కూడా చెప్తే అంగీకరించకపోతే తప్పు కదా, అంగీకరించకపోతే ఆగిపోద్దా? కాదు కదా. ఒక్క నిమిషం తెలకపల్లి రవి గారు, అక్కడ ఓట్లు చూస్తుంటే మనం టీఆర్ఎస్కి ఏమో వేలల్లో ఉన్నాయి, మిగతా రెండింటికేమో 100లో ఉన్నాయి, కాంగ్రెస్ అండ్ బీజేపీ. పాలకుర్తిలో ఒక చోట ఏమో కొంచెం ఫస్ట్ రౌండ్లో పోటీగా వచ్చింది టీఆర్ఎస్కి బీజేపీ అభ్యర్థికి, మిగతా అంతా వందలే 800, 600
ఆగండి బయటికి సార్. వెళ్ళొద్దని అది చెప్పండి. తొందర ఏంటి? చెప్పండి సార్. సార్ ఇప్పుడు చెప్పండి సార్. ఇక్కడే మీరు సంబరాలు చేసేటట్టున్నారుగా టపాకులు తెస్తే రైట్ డిపాజిట్ రవి గారు మీ స్పందన చెప్పండి మరి ఇంత అదే వేరియేషన్ అంటున్నా. ఇంకా టీఆర్ఎస్ దసరా నడుస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఒకటి రెండోది ప్రజల్లో వ్యతిరేక రైతాంగ సమస్యలు ఉద్యోగులు ఇట్లాంటివి ఎన్నున్నా సరే ఈ ఓట్లను సమీకరించుకునే శక్తి ఇంకా ప్రతిపక్షాలు అంటే రాజకీయ పునర్విభజన లేదా ఓట్ల పునఃసమీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. టీఆర్ఎస్ చాలా ఆధిక్యతలు అంటే తప్ప మిగతా మీరు అన్ని దీని విషయాల్లో ప్రకారం మిగతా చూస్తే పదో వంతు ఓట్లు దగ్గరే ఉన్నారు వీళ్ళు, వేలల్లో కూడా వీళ్ళు ప్రవేశించట్లేదు. దీనికి తప్పకుండా టీఆర్ఎస్ విజయాన్ని చాలా ఘనంగా తీసుకొని మేమంతా ఇంకా నల్లేరు మీద పండి అని ఏకపక్ష వైఖరి టీఆర్ఎస్ పాల్పడిన పొరపాటే. ఎందుకంటే వారన్న పోల్ మేనేజ్మెంట్ అంటే అమిత్ షా కంటే ఈ దేశంలో గొప్ప పోల్ మేనేజర్ ఎవరు లేరు, కానీ అయినా కానీ బీహార్లో పనిచేయలేదు. కాబట్టి పోల్ మేనేజ్మెంట్ సమస్య ఒకటే కాదు, అక్కడ ఆ పార్టీకి ఇంకా సానుకూల వ్యతిరేకత ఇంకా ఉంది తిరస్కరించే అనేది స్థాయికి రాలేదు. చేయాలి. కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి, ఆ తర్వాత ఘటనలు వాళ్ళ పరిస్థితి కూడా కలిసి రాలేదు. వాళ్ళు విశ్వాసం పొందలేదు. బీజేపీ టీడీపీ ఒద్దికలేదు. ఇప్పుడు ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశాడు అనుకోండి, బీజేపీ తెలంగాణలో వ్యూహ రాహిత్యంలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనిపిస్తుంది. టీడీపీ సింక్ అవట్లేదు. ఇది జరిగే వరకు ఇంకా వామపక్షాలు వాటి సామాజిక ఉద్యమాలు ప్రభావం చూడడానికి సమయం పడుతుంది. బ్రేక్ ముందు మీ కామెంట్ చెప్పండి, మీ పార్టీ ఓటమి దిశగా వెళ్తున్న తీరు మీద. టీఆర్ఎస్ అయితే నమ్రతతో తీసుకోవడం మంచిది విజయాన్ని. మీరు తొందరపడద్దు. డిపాజిట్ మీరు గెలుపు వచ్చిన ఆనందంలో ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. కొంచెం నమ్రతంగా ఉంటే మంచిది, ఒదిగి ఉంటే మంచిది. మీరు రిజల్ట్ వల్ల ప్రతిపక్షాలకి చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ తప్పులు సరి చేసుకునేటటువంటి ఆలోచన చేయకుండా తప్పుల మీద తప్పులు దెబ్బతినేస్తారనేది మేము అనుకుంటున్నాం. మాకు తెలుసు, మేము ఎన్నికల ముందు ప్రజల్లో వ్యతిరేకత ఉంది, కానీ ఇప్పుడు ఈ ఓట్లు వ్యతిరేకంగా వేయటం వల్ల వాళ్ళకే నష్టం, వాళ్ళ ప్రాంతానికి నష్టం జరిగిద్దని ఇప్పుడు ఓట్లు వేస్తారనుకుంటున్నాము. వీళ్ళు ఈ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేకత ఉందో దీన్ని సరి చేసుకునే అవకాశం కూడా లేకుండా ఇంకా వ్యతిరేకంగా మాట్లాడరండి. అంటే ఓడిపోయి మాత్రం పార్టీలో మాట్లాడద్దా? దసరా లేకుండా మాట్లాడివ్వాలి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో బలహీనమైన వాడికి ఎక్కువ మాట్లాడే అవకాశం. గెలిచిన ఎంపీని స్వాగతిస్తున్నాం, ఏం జరిగిందో గెలిచేవాళ్ళు కాంగ్రెస్ తొందరపడుతుందా? మీరు ప్రజాస్వామ్యంలో మన దేశం ఎటువంటి ప్రధానమంత్రి కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించిన మొదటి టీవీ హెచ్ఎం టీవీ. ఇది వాళ్ళ అహంభావం పెరగటానికే ఉపయోగపడింది తప్ప అది తగ్గటానికి ఉపయోగపడదు. ఒదిగి ఉండడం నేర్చుకోకపోతే ఇబ్బంది. అంత జోష్ మంచిదే, కానీ అది ఇతరులను కించపరిచే విధంగా జోష్ ఉండకూడదు. నేనైనా మీరైనా ఎవరైనా టీఆర్ఎస్ గెలిచిందని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నాం. రామకృష్ణ గారు మీరు చెప్తే నేను బ్రేక్ తీసుకుంటాను. రామకృష్ణ ఉప ఎన్నికలను కనుక ప్రభుత్వ పనితీరుకి నిజాయితీగా అంగీకరించితే చాలా విషయాలు మార్పు చేస్తాం. 92లో బాపిరాజు గారు రాజీనామా చేసినప్పుడు కైకలూరులో తెలుగుదేశం అభ్యర్థి ఉప ఎన్నికల్లో గెలిచాం. తర్వాత వచ్చినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీ సాధించింది. అంటే అక్కడ ఒక ఎన్నికని మనం ప్రధాన దృష్టితో ఏదో వంకర టెంకరగా చేయకుండా కనుక ఎన్నిక జరిపితే ఎక్కడైనా కానీ, నేను రాజకీయాల గురించి ఈరోజు మనం ఏదో ఒక ఎన్నికల్లో గెలుస్తాము, గెలిపే ముఖ్యం అనుకుంటే భవిష్యత్తులో ఆ అతి విశ్వాసమే ఈ ఉంచడానికి కారణం అవుతుంది. చాలా ఉప ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాయని భావించి తర్వాత ఒకటే అండి, ఈ విజయాన్ని ప్రతిపక్షాలు కూడా వాస్తవికంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం మీద లేదా ముఖ్యంగా వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడే ధోరణి కూడా కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ప్రజల దీన్ని కూడా. అలాగే టీఆర్ఎస్ కూడా దీన్ని మాకేదో అయిపోయింది ఇంకా ఏకపక్షంగా నల్లేరు మీద బండి అనే ఒక అసహనం పెంచుకోకుండా నమ్రతగా దీన్ని తీసుకొని ప్రజల అభిప్రాయం వేరు.
ఎన్నికల బలాబలాలు అభ్యర్థులు చాలా అంశాలు ప్రభావితం చూపిస్తాయి. అంటే నమ్మకం చెప్పనివ్వండి సార్. అరే మీరు ఇప్పుడు వినడం నేర్చుకోవాలి ఇక. అదే ఏకీభవిస్తున్నాం. ఒక్క నిమిషం సార్. రైట్. ఇప్పుడు వెంకట్ గారు ఇది మంచి జీరో పెంచుకోండి. ఇది జీరో సమ్ గేమ్. దీనిలో గెలిచింది ఏమున్నది, వాళ్ళకున్న సీటు వాళ్ళకి వచ్చింది. అదే సార్, గెలిపిస్తే మా వాడిని కేంద్ర మంత్రిని చేస్తామని ప్రచారం చేశారు మీరు. గెలిపిస్తే కదా, అది వేరే విషయం. గెలిస్తే కదా. నేను ఏంటంటే అట్లీస్ట్ ఇప్పటికైనా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దీంతోని గుర్రం స్వారీ చేస్తే మళ్ళీ దిగుడు కష్టం అవుతుంది. అందుకని ఇప్పటి నుంచి అయినా కొంచెం అర్థం చేసుకొని పులి మీద కానీ గుర్రం మీద కానీ మైక్ తీసేసి మాట్లాడితే కష్టం. రవి ఒక్క మాట వెంకటకృష్ణ గారు, గుర్రం మీద ఎక్కి మనం ఉరుకుతామంటే ప్రజలు నిర్ణయించాలా. గుర్రం మీద పోవాలా, నడిచిపోవాలా, బస్ మీద పోవాలా, ఇలా ప్రజలు చెప్తారు. మీరు పరిగెత్తండి, పనులు చేయించండి, మీ వెంట మేమున్నామని చెప్పి రిజల్ట్ ఇస్తా ఉంటే ఈ స్పీడ్ గుర్రం మీద ప్రజల్ని అపార్థం చేసుకోకండి. ఈ ఓటు ఇంతకు ముందే చెప్పినా నేను, డైరెక్షన్ లెస్ ఓటు అని. కృష్ణసాగర్ గారికి బీజేపీ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఎన్నికల్లో ఒకవేళ గెలవకపోతే దేవయ్య గారు వారిని రాజ్యసభ చేసి మంత్రిగా చేయాలని మా విజ్ఞప్తి. తప్పకుండా ఆలోచన. రైట్. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కంటే టీఆర్ఎస్ 25,000 మెజార్టీతో ముందుకు తీసుకెళ్తున్నారు పసునూరి దయాకర్. ఒకసారి దయాకర్ ప్రొఫైల్ చూసినట్టయితే ఆయన చిత్రకారుడు, ఫైన్ ఆర్ట్స్లో పట్టభద్రుడు, స్వస్థలం వరంగల్ జిల్లా సంగెం మండలం గొల్లేపల్లి అండ్ తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త కూడా అవడంతో ఆయనను అభ్యర్థిగా కేసీఆర్ నిలబెట్టారు. చాలా అద్భుతమైన ఆధిక్యత దూసుకెళ్ళిపోతున్నారు. నిజానికి చూస్తే మరి గత మెజార్టీ కంటే కూడా దాటుతారేమో అని అంచనాలు ఇప్పటికే ఈ 2 రౌండ్లకి అనిపిస్తుంది. కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో. చిన్న బ్రేక్ తర్వాత వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక కౌంటింగ్ మీద చర్చను కొనసాగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, జీవన్ రెడ్డి గారు, సాగర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది